ఆ కలిపురుషుణ్ణి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలంటే అస్తమానం గురువుగారు పక్కన ఉండడం కానీ గురుబోధ జ్ఞాపకం ఉండడం కానీ సాధ్యమా? మరప్పుడు తేలిక మార్గం ఏమిటి? దేన్ని ఆశ్రయించాలని అడిగారు. అడిగితే నీకు అవస్థతో సంబంధం లేకుండా, శౌచ సంబంధం లేకుండా, దేశ సంబంధం లేకుండా, కాల సంబంధం లేకుండా నువ్వు ఎప్పుడూ పట్టుకోవడానికి కలియుగంలో నీకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తున్నామన్నారు. ఆ కోణంలో పరిశీలించినప్పుడు కలియుగం అంత గొప్ప యుగం ఇంకొకటి లేదు. అందుకే వ్యాసుల వారు కలి సాధువు అన్నాడు. కలియుగం లాంటి గొప్ప యుగం లేదయా అన్నాడు. ఎందుకని అంటే తేలిక మార్గం ఏది అంటే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో భగవంతుని యొక్క నామము పట్టుకోవడం అన్నంత తేలికైన విషయము వేరొకటి ఉండదు. భగవంతుని యొక్క నామమును ఎవడు పట్టుకుంటాడో వాడు ఎప్పుడూ శౌచముతో ఎప్పుడూ పవిత్రంగా ఉంటాడు.